వచ్చే అవకాశం కూడా ఉంది. ఎస్ సార్. సార్ ఇక అనదర్ టాపిక్ దానికి రిలేటెడ్ గానే అయితే మనం చూసుకుంటే సార్ మొన్న ఢిల్లీలో జరిగినటువంటి నిరసనలో విద్యార్థుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా తప్పు పట్టింది సార్. అయితే ఈ రోజు అదే దాని మీద కీలక వ్యాఖ్యలు చేయడం జరిగితే అయితే అదే తీర్పును కూడా మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. సో ఏం జరగబోతుంది అంటారు? సుప్రీంకోర్టు కూడా ఈ క్రమంలో తిలాపాపం తలాపడికడని అన్ని వ్యవస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. మీడియా కానీ, న్యాయ వ్యవస్థ కానీ, అధికార వ్యవస్థ కానీ. అసలు ఈ ఉద్యమం పుట్టిందే సుప్రీంకోర్టులో. బొద్దింకలా తిరుగుతున్నారు అన్నందుకు బొద్దింకల బొద్దింకల పార్టీ పుట్టింది, బొద్దింకల యుద్ధం వచ్చింది, అది విజయం కూడా సాధించింది. ఇది అయిన తర్వాత అయినా మార్చుకోనుంటే చాలా బాగుండేది. కానీ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐ సూర్యకాంత్ కానీ లేకపోతే న్యాయమూర్తులు కానీ తమదేం తప్పు కాదన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ మధ్యలో ఏమైంది, లాఠీ చార్జీలు ఏమైనా అవుతున్నాయి, మీరు జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వెళితే మాకు సమయం లేదు, ఇప్పుడు మేము టైం వేస్ట్ చేయలేము, మీరు పక్కకి వెళ్ళిపోండి, వీడియోలు చూడడానికి టైం లేదు, ఇదంతా అన్నారు. దీని మీద మళ్ళీ నిరసన వచ్చింది. మొదట తప్పు మాట్లాడారు, ఇప్పుడు నిర్బంధం సాగుతుందంటే కూడా మీరు వినడం లేదు అంటే తర్వాత మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి లేదు మా దగ్గర పిటిషన్ రాలేదు, ఒక న్యాయమూర్తి ఎవరో ప్రస్తావిస్తే ఈ ప్రస్తావనల వల్ల ఉపయోగం లేదని మేము సాంకేతికంగా సమాధానం చెప్పాము, మా మీద దుష్ప్రచారం జరిగింది అన్నారు. ఈరోజు మళ్ళీ ఈరోజు న్యాయమూర్తులు ఏమంటున్నారంటే మేము బొద్దింకలని అందరినీ అనలేదు, ఫేక్ డిగ్రీలు లా డిగ్రీలతో కేసులు వాదించడానికి వస్తారు, ఇట్లాంటి వాళ్ళని బొద్దింకలు అన్నాం. అంటే బొద్దింకలు అన్న మాట వాడడం నిజంగా న్యాయ వ్యవస్థ మీద, సిజేఐ మీద చాలా దీనికి దారితీసింది. మేము అలా అనలేదు, అలాగే మేము పిటిషన్ విచారించము అని చెప్పలేదు అని ఒక విధంగా తమను తాము సవరించుకోవడానికి సమర్థించుకోవడానికి న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయస్థానం కూడా కొంత అవస్థ పడుతున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తాజా వ్యాఖ్యలు చూస్తే గనక తాజా వ్యాఖ్యలు చేశారు. అవి కూడా రెండు విధాలు ఉన్నాయి. ఒకటి ఏమంటున్నారు, ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, నిరసన అనేది శాంతియుతంగా ఉన్నంత వరకు వాళ్ళ మీద నిర్బంధానికి, హింసాకాండకు పాల్పడే అధికారం ఎవరికీ లేదు, అలాంటి వాటిని మేము సహించాం, విచారిస్తామంటారు అని అన్నారు. రెండో వైపున అదే సమయంలో శాంతియుతంగా నిరసన తెలపాలి కానీ ఘటనలకు పాల్పడితే మటుకు ఉపేక్షించకూడదు అని కూడా అంటున్నారు. అంటే రెండు మాటలు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రెండు సమానం ఎలా అవుతాయండి? మీరు అక్కడ పోలీసులు దింపి కరెంట్ లేకుండా చేసి, సరైన టాయిలెట్ లేకుండా చేసి, పెల్లెట్లు ప్రయోగించి, అలాగే లాఠీలకు ములుకులు పెట్టారు, ఇట్లాంటి వార్తలన్నీ వచ్చి అమ్మాయిల మీద ఇవన్నీ జరిగిన ఇదెక్కడ? పిల్లలు ఎవరైనా ఒకరు ఎవరిని చేసుంటే చేసుండొచ్చు. అసలు ఆర్గనైజ్డ్ రాజ్య బలప్రయోగం ఒకటి, ఒక నిరసన నుంచి వచ్చినటువంటి ఒక యాదృచ్ఛికంగా అప్పుడు వచ్చిన ఏమనాలి అకస్మాత్తుగా వచ్చి నిరసన ఒకటి, రెండింటిని ఎలా పోలుస్తుందని అత్యున్నత న్యాయస్థానం. కాబట్టి ఈరోజు కూడా అనివార్యమైన పరిస్థితుల్లో మేము విచారిస్తాము అని చెప్తూనే విద్యార్థులు కూడా ఏవో కొన్ని తప్పులు చేశారు, రెండింటిని విద్యార్థులు తప్పు చేస్తే అధికారికంగా తర్వాత చేయొచ్చు, కానీ జరిగింది చాలా దారుణం, ఇంత నిర్బంధం ఎవరు ఊహించలేదు, ఈ స్థాయిలో జరుగుతుందని అనుకోలేదు, తల్లులు పిల్లలు కూడా అయ్యారు, ఇందాక మనం అన్నట్టు దుష్ప్రచారాలు జరిగాయి. కాబట్టి సుప్రీంకోర్టు స్పందన ఇంకా మెరుగైన స్పందన దేశం ఆశిస్తుంది. ఎందుకంటే న్యాయం కోసం ఎవరైనా తట్టే అతిపెద్ద చివరి అడుగు అదే. కాబట్టి చూద్దాం. ఇప్పుడు కొంత సర్దుకుంటున్నారు, రెండు మూడు విషయాల్లో వెనక్కు తగ్గి మేము అలా అనలేదు ఇలా అనలేదు అంటున్నారు. కాబట్టి ఇంకా వింటారేమో, మార్చుకుంటారేమో, మనం చూడాలి, మార్చుకోవాలని కోరుకోవాలి. లేకపోతే మటుకు ఒక బొద్దింక వ్యాఖ్యతోనే ఇంత భగ్గుమంది దేశం. ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు కనుక వస్తే ఇంకా చాలా తీవ్ర నిరసనలు వస్తాయి. ఎస్ సార్. ఇప్పుడు ఎస్ అదే సార్.